అటువంటి ఆలోచన వీళ్ళకి రాదు. ఇంకోటి మన కళ్ళ ఎదురుగుండా బిడ్డలు ఉంటారన్న ఆలోచన రాదు. మన పెద్దోళ్ళు మన కళ్ళ ఎదురుగుండా పిల్లలు ఉంటారన్న ఉద్దేశంతోనే చుట్టుపక్కల ఇచ్చేవాళ్ళు సంబంధాలు. కానీ ఇప్పుడు అమెరికాలో మన బిడ్డలు ఉండాలి, వాట్సాప్లో వీడియో తీస్తూ మన అంత్యక్రియలు చూడాలి, ఈ స్టేజ్ గొప్పగా ఫీల్ అవుతున్నటువంటి తరం మనం. కాబట్టి ఇప్పుడు మనకి అట్లాంటి ఒక బెంగళూరు లాగానో హైదరాబాద్ లాగానో చెన్నై లాగానో ఉండాలి, మా ఊరు బాగుపడకపోయినా పర్లేదు అనేటటువంటి ఒక ఆలోచన. మన ఊర్లో రోడ్డు ఎత్తే చాలు, అమరావతి సెట్ అయితే బాగుంటుంది, హైదరాబాద్ లాగా ఉంటే బాగుంటుంది. ఈ ఫీలింగ్ వాస్తవంగా చెప్పాలంటే 100కి 70-80% ఉంది ఆంధ్రాలో. అదే చంద్రబాబు గారికి ఫెర్చింగ్, అదే జగన్మోహన్ రెడ్డికి మైనస్. మోడీ వచ్చి వెళ్ళిన తర్వాత ఒక రకంగా బాబు గారి శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది ఆయన నోటి నుంచి చెప్పి వెళ్ళిన తర్వాత రైతుల్లోనూ ప్రజల్లో ఒక నమ్మకం పెరిగిందా? ఆ 44,000 ఎకరాలు అనేది ఇప్పుడు చాలా సింపుల్ గా సేకరించేయచ్చా? వాళ్ళు ఎవరు ఇంకా అమ్మట్లేదు కదా అక్కడ బేసిక్గా, దానికి దీనికి ఏం సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే ఓ భరోసా ఇప్పించే ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా నేను అమరావతి మీద ఒక తీర్మానం చేశారు. మనం మొన్న మాట్లాడుకున్నాం, విభజన చట్టంలో అమరావతి లేదు, దాన్ని ఆ చట్ట ప్రకారం యాడ్ చేయాలనేది. అది ఇప్పుడు చేయమని చెప్పి తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించారు. ఇప్పుడు ఆ పని చేస్తున్నారు కాబట్టి ఇవ్వచ్చు వీళ్ళు స్థలాలు. కాకపోతే అంత డబ్బులు వస్తాయా లేదా అంటే ప్రస్తుతానికైతే కొనేవాళ్ళు లేరు, భవిష్యత్తులో ఏమైనా కొంటారేమో చూడాలి. కానీ అంటే రైతులు సిద్ధంగా లేకపోతే ఇంకా నెక్స్ట్ భూ సమీకరణకి ఏమైనా దిగుతారా సార్? జరుగుతుందా 44,000 ఎకరాలు సేకరించి?